తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అడ్వకేట్ సుబ్బారావు గారు. ఇలా చెప్తే మీకు అర్థం కాకపోతే మంగ్లీ మీద కేసు పెట్టిన సుబ్బారావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి ఇది తాగేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? అక్కడ మీకు కూడా టెస్ట్ చేస్తే 27 ఏదో వచ్చిందని చెప్పి అదే ఫుల్ హల్చల్ అవుతుంది మీ ఫస్ట్. అంటే ఏంటంటే మీడియాలో దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి, మొత్తం కూడా ఏంటంటే మంగ్లీ మీదకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే వైపు వెళ్తుంది. సో కాబట్టి ఏంటంటే కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నా చుట్టుపక్కల మీరు చూడండి ఒక 30-40 మంది పోలీసులు వచ్చేసి బలవంతంగా మీరు ఓదాలి అని, నా పర్సనల్ రైట్ నువ్వెవరో చెప్పడానికి అని చెప్పేసి, అయినా సరే నాకు భయం ఏం లేదు, సరే నువ్వు ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నావు అని చెప్పేసి ఊదును. ఆ ఊదడానికంటే ముందే కాఫీ తాగాను, వాళ్ళే ఇచ్చారు కాఫీ. ఎవరు? పోలీస్ స్టేషన్లోనే పోలీస్ వాళ్ళే ఇచ్చారు. మీకు మర్యాదలు ఫస్ట్ చేశారు, మర్యాదలు చేశారు, వాళ్ళు చేయాల్సింది ఏదైతే చేయాలనుకున్నారో అదంతా చేశారు. సో ఇచ్చి తర్వాత వెంటనే బ్రీత్ అనలైజర్ పెట్టేసి కాఫీలో కలిపారా? కాఫీలో ఏం కలుగుతారంటే కెఫిన్ ఉంటుంది కదా, ఆ కెఫిన్ ఉంటుంది. కూల్ డ్రింక్ తాగినా కాఫీ తాగినా జనరల్గా 30% లోపు ఖచ్చితంగా వస్తుంది, అది నార్మల్. ఎవరైనా టెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ లోపలికి పిలిపించి మర్యాదలు చేస్తారు కదా, మీకు మర్యాదలు చేసి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఎందుకు టెస్ట్ చేశారు? అదే కదా ఈ పేరు చెప్పి బెదిరించింది. వాళ్ళు ఇస్తారా డబ్బులు? అదే కదా, అంటే వాళ్ళతో నేను కేసులో నుంచి వీళ్ళు బయటకు తీసేయమని, వీళ్ళ కేసులో నుంచి బయటకు తీసేయమని, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడి పేరు ఈవిడ పేరు యూజ్ చేస్తూ వాళ్ళ మీద చేసినటువంటి ఇంటర్వ్యూని డిలీట్ చేయించేయండి, మీకు ఎంత కావాలి చెప్పండి నేను ఇస్తా అని చెప్పేసి అన్నాను. ఎవరికి ఇస్తామని? నాకు ఇస్తానని. సో నేనన్నా ఈ బాధితులందరినీ ఆ రోజు తీసుకొని వెళ్ళా. నాకు ఇవ్వడం ఎందుకండి, బాధితులకు ఇచ్చండి చాలు, నాకు ఇచ్చే డబ్బు లేదు, బాధితులకు ఇస్తే కొస్తే వాళ్ళకి ఆసరాగా ఉంటుందని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ఒక 2 నెలల క్రితం వీళ్ళంతా బాధితులు ఒక ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తిరుమలేష్ అని చెప్పేసి మా స్నేహితుడు, అతని ద్వారా నన్ను కలవసారు. కలిస్తే దాదాపుగా నెలన్నర నేను స్టడీ చేశాను అసలు ఏంటి ఇష్యూ ఇది ఏంటి అని. చూస్తే అందరి నోట్ల నుంచి వచ్చే పేరు మంగ్లీ తమ్ముడు శివ, భరత్ చౌహాన్, శైలేష్ చౌహాన్, ప్రధాన నిందితుడు మధు, రమావత్ మధు. సో నేను వివరణ అడగడానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన పేరు చెప్పడం ఎందుకు, కార్తీకే కదా, కార్తీక్ షోకి. అవునా? కార్తీక్ మీరు అడగండి కార్తీక్ గారిని. ఎక్కడైనా సరే చిన్న వల్గర్ లాంగ్వేజ్, ఆ అమ్మాయి అగ్రెసివ్గా మాట్లాడింది, దారుణంగా మాట్లాడింది, సెంట్రల్ ఏమని మాట్లాడింది, నువ్వెవరో నాకు తెలియదే, నేను అదే నువ్వెవరో నాకు తెలియదే, నువ్వు చిన్న ఇంటర్వ్యూలు చేస్తా, నువ్వు ఆఫ్టర్ ఆల్ శేఖర్ భాషతో ఇంటర్వ్యూ చేసేదా, నువ్వు జూనియర్ లాయర్వా, నేను చూడలేదే, నేను పలానా మినిస్టర్ గారితో చెప్తే నువ్వెవరో తెలియదండి అన్నాను. ఆయన పేరు వద్దు, నాకు తెలియదు అన్నాను. అమ్మా సరే నువ్వంటే ఇప్పుడు ఒకేసారి ఆకాశానికి వెళ్ళి నువ్వు కూడా యూట్యూబ్ నుంచే వచ్చును, సరే నేను ఎవరో తెలియపోతే ఇక్కడ సమస్య కాదు, ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మీ పేరు చెప్తున్నారు, మీరున్నారా అంటే అంతేనా? వల్గర్ గా మాట్లాడారు? ఇంకా వల్గర్ గానే అంటే ఇక నువ్వు అని ఏకవచనంతో మాట్లాడి కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. వాళ్ళ తమ్ముడు ఎక్కువ ఈ వల్గర్ లాంగ్వేజ్ ఏమని మాట్లాడాడు, ఎవడు అడు సుబ్బు అంటే నాకు తెలియదే అన్నాను. తర్వాత మంగ్లీ కవర్ చేసింది, ఆహా లేదండి ఈయన సుబ్బు గారు అని ఆయనకు తెలియదు, వచ్చింది లాయర్ గారు అని ఆయనకు తెలియదు, ఎవరో అనుకొని మాట్లాడినాను. ఎవరు అనుకుని మాట్లాడేంటి, కార్తీక్ గారు మీతో హైకోర్టు లాయర్ గారు సుబ్బు గారు మాట్లాడతారని చెప్పే కదా కలిపింది. ఏంటంటే వీళ్ళకి అహంకారం వచ్చేసింది, అహంభావం వచ్చేసింది. ఆవిడ ఏదైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాన్ని మర్చిపోయింది. సరే ఓకే ఇది పక్కకు పెట్టేద్దాం. అయితే చేసినప్పుడు ఇట్లా ఒక కేసు వల్లే మీరు మొత్తం ఆ క్యారెక్టర్ని మీరు జడ్జ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడతో నేను మాట్లాడినప్పుడు కూడా ఆవిడ స్ప్లిట్ పర్సనాలిటీస్ లాగా వెంటనే మారిపోతుంది. ఫస్ట్ సార్ అంటది, తర్వాత సుబ్బు గారు అంటది, తర్వాత నువ్వు అంటది, ఏదన్నా అంటే నా మాట తీరే అట్లా అంటది. సో నాకు తెలిసినంత వరకు ఇందులో ఎవడో ఖచ్చితంగా 420నే, వాళ్ళ తమ్ముడు ప్రధానంగా ఇంక్లూడ్ అయ్యి ఉండు. ఎవరు పేరేంటి? శివ. నిన్న మీడియా ముందు డబ్బులు లెక్క పెట్టింది అతను, ఒకటే ప్రవేశపెట్టింది అతనేనా? లేదు, మీడియాలో వస్తున్నటువంటిది పేరు తప్పుబడింది, అది భరత్ చౌహాన్. నేను చెప్పేది ఆ పర్సన్ ఈ పర్సన్ ఒకటేనా? కాదు అని చెప్పి వాళ్ళ తమ్ముడిని చూపించింది కదా మీడియా ముందు, అతనే కదా శివ అంటే? అతనే. అది వినయంగానే ఉన్నాడే అక్కడ ప్రెస్ మీట్ లో. అదే కదా, సాంప్రదాయాన్ని శుద్ధపోస్తేనే అన్నట్టు వ్యక్తి చాలా హారబుల్, చాలా వల్గర్గా లాంగ్వేజ్గా మాట్లాడుతుంది. ఈ రోజు కూడా ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు ఫోన్ చేసి అంటే మెసేజ్ చేసి మాట్లాడటం జరిగింది. ఇంకా కూడా అంటే జనరల్ టాపిక్స్ నేను ఇప్పిస్తాం, మేము మాట్లాడతాం, సిఐడి దాంట్లోకి పిలుస్తున్నారు, ఎంక్వైరీకి వెళ్తాం, వచ్చిన తర్వాత ఆడ సంగతి చూస్తాం, లా అనే లకారంతో మాట్లాడే బూతులు అవి కూడా ఆడిని
రమావతి మధుని. అంటే వాళ్ళు ఏంటంటే తెర ముందు ఒకలా ఉంటారు, తెర వెనుక ఒకలా ఉంటారు. ఓకే. సో ఇదంతా సినారియో జరిగేటప్పుడు నేను ఫస్ట్ ఫోన్లో చేసినప్పుడు ఆవిడ అరగంటకి మాట్లాడేసరికి సరే కోర్టులోనే చూసుకుందాం అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసిన తర్వాత అంటే మీడియా వాళ్ళ మిత్రులందరినీ పిలిచి ఆధారాలను మీడియాకి ఇచ్చి మీడియాకి జరిగిన విషయం చెప్పాను. ఎప్పుడు కూడా నేను మంగ్లీని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిట్టలేదు. ఏదైతే బాధితులు నాకు చెప్పిన ఇన్ఫర్మేషనే ఇచ్చేవాడు. ఓకే. అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆవిడ ఎట్లా చేసింది. అయిన తర్వాత కార్తీక్ కొడగండ్ల గారితో అవ్వలేదు. కార్తీక్ కొడగండ్ల గారిని కూడా ఈ అరగంటగా మాట్లాడింది నాతో. తర్వాత కార్తీక్ కొడగండ్ల గారిని కూడా నువ్వని మాట్లాడితే పాపం ఆయన కూడా బాధపడ్డారు. అది అక్కడితో అయిపోయింది. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఇవన్నీ విషయాలన్నిటి గురించి చర్చించామో ఇక డైరెక్ట్ కంటిన్యూస్గా దాదాపుగా ఎన్ని కాల్స్ అంటే ఒక 10ల సంఖ్యలో ఇవన్నీ కూడా మంగ్లీ నాకు చేసినటువంటి కాల్స్. నువ్వు నాకు ఎందుకు కాల్ చేస్తాను, డోంట్ కాల్ మీ, వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అని చెప్పేసి. ఇదొకటే కాదు, ఇదిగోండి ఇది కూడా, ఇది మంగ్లీ నెంబరు. దాదాపుగా 10ల సంఖ్యలో చేసింది. ఎత్తకపోయేసరికి వాళ్ళ చెల్లితో కూడా చేపించింది. సో ఆ కాల్ కూడా ఎత్తకపోయేసరికి ఒక ఇట్లా చేయలేదా వాళ్ళ తమ్ముడు? మరి అంటే వాళ్ళ తమ్ముడు కాన్ఫరెన్స్ లో మాట్లాడించిండు. ఇక్కడ కార్తీక్ కొడగండ్ల గారితో కూడా మాట్లాడేటప్పుడు ఎవడైతే ప్రధాన నిందితుడు రమావతి మధు ఉందో, ఇప్పుడు మంగ్లీ నాకు ఆడెవడో తెలియదని చెప్తుందో వాడినే కాన్ఫరెన్స్ లోకి తీసుకుని నాతో మాట్లాడించింది. మంగ్లీ ఆవిడే మన అతని మీద కేసు ఎందుకు పెట్టలేదు మరి? నా క్వశ్చన్ ఏంటంటే అడ్వకేట్ సుబ్బు గారు ఫేక్ ఎలిగేషన్స్ 10 లక్షలు వస్తుంది ఆవిడతో మాట్లాడింది డైరెక్టర్ పూజారి నాగేశ్వర గారి మధ్య, వేణు ఉడుగుల గారి మధ్య, సురేష్ బొబ్బిలి గారి మధ్య, నేను, మంగ్లీ గారు, ఇంకొక అతను ఉన్నప్పుడే మాట్లాడిన తర్వాత ఎప్పుడు మాట్లాడాల. అలా ఎవరైనా నేను 10 లక్షలు డిమాండ్ చేశానని చెప్పారా? సో ఇప్పుడు ఈ డబ్బులన్నీ బాధితులు ఎవరైతే ఎవరికి ఇచ్చారో అతని కాన్ఫరెన్స్ మంగ్లీ పెట్టింది. మంగ్లీ తన పర్సనల్ నెంబర్ కి ఎవరికి అది మీ దగ్గర ఉంది, మీరు ఇచ్చారు కూడా? ఉంది, ఇచ్చా. కార్తిక్ గారు డైరెక్ట్ గా మేము 4 కాన్ఫరెన్స్ లో మాట్లాడినాం. అరే నువ్వు వెళ్ళి సార్ను కలు 6 o'clock దీన్ని షార్ట్ అవుట్ చేయను అన్నారు. మన కార్తిక్ గారు వాట్సాప్ కాల్లో ఎంతమంది మాట్లాడుకున్నది కూడా ఉంటుంది కదా. మాట్లాడితే వాడు నన్ను వచ్చి కలవలేదు, నేను ఆయన కలవాలని కూడా ఇష్టపడలేదు. సో ఈవిడ అరగంటగా మాట్లాడేసరికి నేను ప్రెస్ మీట్ పెట్టే అక్కడ బ్లాస్ట్ అయింది. తను చాలా మందితో ఫోన్లు చేయించింది, తను కూడా చేసింది. ఎత్తపోయేసరికి పూజారి నాగేశ్వర గారితో ఫోన్ చేయించింది, మా సీనియర్ అడ్వకేట్. సార్ చాలా మంచిగా అంటే ఆర్బిట్రేషన్ చేయడానికి ప్రతి అడ్వకేట్కి అధికారం ఉంటుంది అన్నాడు. సమస్యను పెద్ద చేసుకోవడం ఎందుకు, సావధానంగా పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ఫోన్ చేస్తే సరే సార్ ఎవరికి అంటే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకోకుండా ఉన్నా నేను. పూజారి నాగేశ్వర గారు ఫోన్ చేస్తే మరి ఆయన సీనియర్ అడ్వకేట్ కదా, సరే సార్ వస్తాను. తర్వాత వేణు ఉడుగుల గారు కూడా ఫోన్ చేసి, వేణు ఉడుగుల గారు కూడా నాకు మంచి మిత్రుడు. మేమిద్దరం దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాం అన్నట్టు. సో మిత్రుడు సుబ్బు గారు రండి మనం మాట్లాడదాం అంటే నేను అన్నా అంట, ఆయన సుబ్బు అంటాడు. చెప్పన్నానంట, దా సుబ్బు ఒకసారి మాట్లాడదాం, ఆడపిల్ల ఏదో మాట్లాడుతుందట అంటే సరే అని వెళ్తే, సుబ్బు గారు నేను మిమ్మల్ని అరగంటకి మాట్లాడడం తప్పేనండి, సారీ. ఆమె సారీ అని పెట్టిన మెసేజ్లు కూడా ఉన్నాయి. సారీ అండి, క్షమించండి అంటే నేను నిన్ను క్షమించేది ఏం లేదమ్మా, అయిపోయింది ఆల్రెడీ. అప్పటికే మేము ఆల్రెడీ కోర్టుకు వెళ్తున్నాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్లలో మీ మీద కేసులు అన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా పెట్టించావు. అంటే సివిల్ సూట్ కదా, పోలీసులు తీసుకురా, అతను ఆర్పిఐడి పంపించి దాన్ని హైకోర్టులో కేసు వేయాలి. ఓకే. సో అయితే అయిపోయిందని అంటే ఈ కేసులు మా వీడియోలు తీపించేసేయండి, మా తమ్ముడు పేరు నా పేరు తీపిచ్చేసేయండి, వాడకండి, కేసుల నుంచి తీపిచ్చేసాను మాట్లాడితే ఇక నేను ఆఫర్ చేసింది వాళ్ళ అడ్వకేట్ సార్ ద్వారా నాకు ఆఫర్ చేస్తే నాకెందుకు బాధితులకి ఇవ్వండి అని చెప్పేసి అని అన్న. అక్కడికి అది అవ్వపోయేసరికి వేణు ఉడుగుల గారు నేను మీకేం కావాలన్నారు సార్, నాకు ఒకటి ఆ అమ్మాయి ప్రమేయం లేదంటుంది కదా. ఎవడైతే ప్రధాన నిందితుడు రమావతి మధు ఉండు ఈ పిల్ల పేరు చెప్పి ఈ మంగ్లీ పేరు చెప్పి ఏదైతే డబ్బులు వసూలు చేసిండు వాడెవరో తెలియదు అంటుంది కదా. ఆ రోజు కూడా పూజారి నాగేశ్వర గారి ఆఫీస్లో కూడా వేణు ఉడుగుల గారు అందరూ ఉన్నాకే ఆ ప్రధాన నిందితుడికి ఫోన్ చేసి నాతో మాట్లాడించింది. సో సంబంధం లేదని అంటుంది. ఆ అమ్మాయి దగ్గర పర్సనల్ నెంబర్ ఎలా ఉంది, సరే ఓకే వదిలేండి, ఆ అబ్బాయి మీద కేసు పెట్టమనండి. ఇప్పుడు నీ పేరు చెప్పే కదా పెట్టాలి కదా, నీ పేరు నా పేరు చెప్పి ఎంతమంది డబ్బులు వసూలు చేస్తారో నేను ఎలా కనుక్కోవచ్చు నాకు తెలియదు కదా అన్నారు. ఓకే ఆమె నేను విన్నాను ప్రెస్ మీట్ అంతా. మరి ఇప్పుడు ఇతను చేశాడని తెలిసినప్పుడు అతని మీద కేసు పెట్టాలి కదా, ఎందుకంటే తిన పేరే యూజ్ చేసుకుంటూ కదా. ఎందుకంటే అలా కేసు పెడితే ఈ భాగవతం కూడా బయటకు వచ్చేస్తుంది, ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. రేపొద్దున ఆడబోయి ఊరుకోడు కదా, నా మీద నువ్వు తప్పించుకోవడానికి నా మీద కేసు పెడితే ఉన్నవన్నీ చెప్పేస్తారు రికార్డు. సో అందుకనే ఆ అమ్మాయి ఆడి మీద కేసు పెడతలేదు. ఇక్కడ అడ్వకేట్ సుబ్బు నన్ను తిట్టిండి, ఎక్కడ తిట్టా ఆన్ రికార్డులో ఒక్కడు. కానీ తను డిఫేమ్ చేయడానికి తన పేరు వాడుకుంటున్నావు, తనతో పాటు ఏదో గొడవ పడ్డట్టు మీడియాలో ఒక వీడియో కూడా తను చూపించింది. ఆ వీడియోలో కూడా వేరే ఇంకొక యాంకర్ అంటే క్రష్ అంట నీకు బిగ్ బాస్ వెళ్ళటానికి తనని డిఫేమ్ చేసి తన పేరు వాడుకొని. సో ఆమె ఓపెన్గా అన్ని చూపిస్తుంది కూడా, ఇది అని.
కానీ ఏంటి నువ్వు ఒక యాంకర్ అంటే క్రష్ అని తను మాట్లాడింది కదా, దానికి మీరు సమాధానం చెప్పలేదు. సినిమాలంటే పిచ్చి ఆయనకి, నన్ను వాడుకొని డిఫేమ్ చేస్తున్నాడు అన్నారు. సో ఓవరాల్గా చూస్తే బిగ్ బాస్ వెళ్ళడానికి ఇదంతా స్టోరీ అల్లినట్టే తను చూపించారు కదా మిమ్మల్ని. మరి దానికి ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు ఆ అమ్మాయి మీద డీఫ్రేమ్ చేస్తే నాకు ఎట్లా ఫేమ్ వస్తుంది? ఇది చాలా తప్పు. అంతే కదా, తను సెలబ్రిటీ కదా. సెలబ్రిటీ మీద అంటే కేసులు ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీల మీద మనం చూస్తే బెట్టింగ్ యాప్ల మీద కేసులేని ఆ కేసులు వేసిన అడ్వకేట్లు అందరూ కూడా హీరోలు అయిపోయారా, ఫేమ్ అయిపోయారా? ఇదంతా బుల్షిట్ థింగ్. నేను 10 లక్షలు డిమాండ్ చేసి అప్పుడు కేసులు వాదించలేదు కదా. ఏమంటే అప్పటికి కేసు ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. నేను ఏమంటానంటే ఆ అమ్మాయిని 10 లక్షలు అడిగానని, ఎవరో ఒక అమ్మాయి ప్రముఖ సింగర్ పాప యాంకర్, ఆ అమ్మాయి పేరు నేను ఎందుకు చెప్పాలి, ఈవిడ కావాలని ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఏం బంజారా పిల్లనప్పుడు ఆమె కూడా బంజారా అమ్మాయే కదా, అంటే ఆమెకి భవిష్యత్తు లేదా? అంటే నువ్వు తప్పించుకోవడానికి ఎవరన్నా లాక్కొస్తావా? కనీసం నేను ఆవిడతో అన్నట్టు కానీ చెప్పినట్టు కానీ ఎవరన్నా ఆధారం ఉందా? ఆవిడ 10 లక్షలు డిమాండ్ చేసి నన్ను సుబ్బు అనే అడ్వకేట్ గారు అని అందే. ఎక్కడ నేను 10 లక్షలు డిమాండ్ చేసి అసలు నీకు నా దగ్గర నుంచి ఆమెకు ఒక్కసారి కూడా ఒక ఫోన్ కాల్ కూడా వెళ్ళాల. ఆ అమ్మాయి 10 సంఖ్యలో ఫోన్లు చేసింది. మేము కూర్చుంది ఒకే ఒకసారి పూజారి నాగేశ్వర గారు ఆఫీసులో 10 లక్షల రూపాయలు నేను డిమాండ్ చేసినప్పుడు పూజారి నాగేశ్వర గారు, వేణుగుడుగుల గారు, సురేష్ బొబ్బిలి గారు ఎవరో ఒకరు చెప్పాలి కదా, దీన్ని నిర్ధారించాలిగా. ఇది అబద్ధం. ఎందుకంటే అక్కడ మాకు డబ్బులు ఆఫర్ చేసింది. తిరిగి ఏంటంటే ఈ మీడియా డైవర్షన్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఈవిడ విక్టిమ్ కార్డు యూజ్ చేస్తుంది, బంజారా కార్డు యూజ్ చేస్తుంది, విమెన్ కార్డు యూజ్ చేస్తుంది. ఏంటంటే నీకు ఎటువంటి సంబంధం లేదు. మరి నీకు ఎటువంటి సంబంధం లేకపోతే నేను అదే అన్నా, నీకు సంబంధం లేదంటున్నావు అమ్మా, వాడి మీద కేసు పెట్టని, వాడి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించు. లేదు చేయను అని అన్నాను. నేను చేయలేను సార్, నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేదు. ఓకే, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున నువ్వు వచ్చి మాకు సంఘీభావం తెలియజేసి బాధితులు అదేగా చెప్తుంది, బాధితులకి నేను న్యాయం చేస్తాను. ఎక్కడ మేమైతే దీంట్లో లేము, బాధితులకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఆ డబ్బులు లెక్క పెట్టే దాంట్లో ఉన్న పర్సన్ ఎవరు అసలుకి? మీరు అడిగిన ఈ 2 క్వశ్చన్లకు ఇప్పుడు ఆన్సర్ చేస్తా. బాధితులకు నేను న్యాయం చేస్తానన్నది ఎలా చేస్తుంది న్యాయం అంటే, ఒక ప్రెస్ నోట్లో ఏదో ఓవరాల్గా చెప్పేస్తే సరిపోయిందా? రేపు మేము అందరం కలిసి హైకోర్టుకు వెళ్తున్నాం, రమ్మనండి బాధితురాలుగా ఆమెను కూడా, బాధితుల పక్షాన్ని రమ్మనండి. నేను సుమన్ టీవీ వేదికగా ఆ అమ్మాయిని నేను అడుగుతున్నా, మంగళి గారు రండి, రేపు మేమందరం హైకోర్టుకు వెళ్తున్నాం, మీరు కూడా రండి, వస్తే పోలీస్ స్టేషన్కు కూడా వెళ్దాం, ఇట్లా పలానా మంగళి గారి మేమే ఉంటాం, అప్పుడు ఆవిడకి మేమే సపోర్ట్ చేస్తాం. విక్టిమ్స్ అందరూ ఇప్పుడు దాదాపు 20 మంది బయట ఉన్నారు కదా, వాళ్ళందరం కలిసి దీంట్లో మంగళి గారిది ఎటువంటి తప్పు లేదని మేమే ప్రకటిస్తాం, రమ్మనండి, వచ్చి వాడి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించమనండి, చేపించి బాధితుల తరపున నిల్చోమనండి. నేను ఎన్నోసార్లు అభ్యర్థించాను, ఇలా చేయండి అంటే నేను చేయను అంటుంది. ఎందుకనంటే వాళ్ళ చిన్న చెల్లిని ఈ అబ్బాయికి ఇచ్చి చేస్తున్నారు అని అందరికీ చెప్పిన మాట. ఇప్పుడు ఎవడైతే ప్రధాన నిందితుడు రమావతు మధు ఉండో వాడికి వీళ్ళ చిన్న చెల్లినిచ్చి చేస్తున్నారని చెప్పి వీళ్ళందరికీ చెప్పి సింగర్ కదా, లేదు చిన్న అమ్మాయి, అదే చిన్న అమ్మాయి, ఇంకొక అమ్మాయి. ఓకే, సో ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పిండు. వీడు చెప్పడమే కాదు, సింగర్ మంగళ వాళ్ళ తమ్ముడు వీళ్ళ దగ్గర రూఢిపరిచిండు, వీళ్ళతో పాటు తిరిగిండు, తిండో ఉండు. ఏదైతే ఇప్పుడు సొంత తమ్ముడు శివ గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ వచ్చిండు, దాంతో పాటు ఉండు. వీళ్ళందరితో మీరు పెట్టుబడి పెట్టండి, మేమంతా చూసుకుంటాం, అక్క ఉన్నారు, మా చెల్లిని కూడా ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి వీళ్ళందరితో తిరిగిండు. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు మీకు ఇచ్చాం. ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రి మధు కన్స్ట్రక్షన్ ఇంటికి మంగళి గారు విజిట్కి వెళ్ళారు. అదే విధంగా ఈయన ప్రత్యక్ష సాక్షి. మంగళి గారు ఆయన ఎవరో ఒక ఆయన ఆర్మీ ఆఫీసర్ మురళీ నాయక్ గారు ఆంధ్రలో చనిపోయారు బెంగళూరులో. ఆయన కలవడానికి అతనికి నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు కూడా వెహికల్ అరేంజ్ చేసింది నేనే. ఓకే, దాని ఎవరికి? మంగళి గారికి. అవునవును, వచ్చి డబ్బులు ఏదో ఇచ్చి వాళ్ళకి. అవును. సో ఇక్కడ నేనేమంటానంటే ఇవన్నీ కూడా ప్రధాన ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈవిడ చేస్తున్నటువంటి అలిగేషన్, ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు నన్ను 10 లక్షలు అడిగిండు, పలానా ఆవిడంటే క్రష్ అండు, అసలు ఇవి కేసుకు సంబంధించిన విషయాలు. అసలుకి ఇక్కడ ఏమైపోయిందంటే బాధితులు వర్సెస్ మధు అవ్వాల్సిన కేసు సో సుబ్బు వర్సెస్ మంగళి అయిపోయింది. ఇక్కడ ఏంటంటే డీవియేషన్స్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు గారు ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ అడ్వకేట్ అందరు క్లయింట్ల తరపున కేసులు వేస్తారు. ఇలా ఇక కేసులు వేసిన వాళ్ళు అందరూ ఆపోజిట్ అడ్వకేట్ల మీద కేసులు వేస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రభావం పడదా? ఇది ఏంటంటే ఇతను నేను బెదిరించి ఇతను డబ్బులకు లొంగలేదు, సో కేసులు లాంటివి పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తే తప్పు కొట్టడు. ఇప్పుడు కూడా సజ్జనార్ గారికి వినతి పత్రం ఇచ్చి వచ్చారు, మీ మీద యాక్షన్ తీసుకోమంటున్నారు, కానీ బాధితుల మీద అన్యాయం చేసిన మధుకు మీద
యాక్షన్ తీసుకొని వీళ్ళకి న్యాయం చేయండి అని ఇవ్వట్లా. ఎక్కడ అక్కడే డౌట్ వస్తుంది అందరికి కూడా ఇప్పుడు. అదే అంటున్నా, ఎక్కడ ఇవ్వట్లా. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అక్కడ వరకు ఎందుకంటే నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ ఉన్న సిఐ గారు హరికృష్ణారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన వివరాలు అడిగితే ఆధారాలు అడిగితే ఇప్పుడు ఒక్కటి కూడా ఇవ్వలేదు. అక్కడ ప్రధాన పత్రికల్లో వచ్చింది. ఏమున్నాయి ఆధారాలు? నేను ఆవిడ ఫోన్ చేసింది లేదు, ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఆవిడ నన్ను బెదిరించింది, నేను అడిగింది లేదు. ఎందుకంటే వీళ్ళందరూ సాక్షి ఉన్నారు. డైరెక్టర్ గారు, లాయర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, నేను, వీళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మళ్ళీ నా మీద దాడికి కూడా ప్రయత్నం చేసింది. పూజారి నాగేశ్వర గారు ఆఫీసులో లిఫ్ట్ దగ్గర కొంచెం కొట్టబోయారు మిమ్మల్ని. నా దగ్గరకు వచ్చి నువ్వు వినకపోతే నీ సంగతి చూస్తా అని చెప్పి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి మధుగడికి కలిపి, అరే వీడు ఇక్కడే ఉంటారా, ఈడనంటే అరే నిన్ను చంపేస్తావురా, నువ్వు కోర్టుకి వెళ్ళేది మాకు తెలుసు, చంపితే పెద్ద కేసు అయింది కానీ హిట్ అండ్ రన్ లో నిన్ను తొక్కిచ్చేస్తాను ట్రక్ బిట్ అని చెప్పేసి నన్ను బెదిరిస్తే, ఎవరు వీడే మన మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, బ్రహ్మవత్ మధుగాడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు మాట్లాడేసరికి ఇక్కడ గొడవ ఏదో అవబోతుందని చెప్పేసి వేణుగుడుగులా గారు కూడా బయటకు వచ్చారు. వచ్చేసరికి అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ తిరుమలేషు రవణ ఇద్దరు కలిసి నన్ను కిందకి తీసుకెళ్లారు. అక్కడ కింద వీళ్ళు ఏం చేస్తున్నారని మంగళి కార్ డ్రైవర్ వీళ్ళ ఫోటోలు వీడియోలు తీయడం, ఇది కింద ఉంచి మేము పైకి వెళ్ళాం కదా. సో అక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వచ్చి మంగళి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో మంగళి కేసు ఫైల్ చేయడం ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఇంత దిగజారిపోయారా? ఏంటి లారీలు ఎక్కిస్తారా? లారీలు ట్రక్ తో దొక్కిచ్చేస్తారు. అధికార మదం ఉంది, లేకపోతే అధికారులు అండగా ఉన్నారు, లేకపోతే సెలబ్రిటీ మోజులో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు. సో ఆమె కదా మాట్లాడింది వాళ్ళ తమ్ముడు. ఈవిడ బూతులు తిట్టింది కదా, అరే ఊరే అనుకుంటా అరే వీడు ఇక్కడే ఉండరా అని. అంటే మధుకు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు కాన్ఫరెన్స్ లో తీసుకొని అయితే అనేసరికి ఇక అక్కడ ఈ సీన్ అవుతుందని చెప్పేసి, మరి ఎందుకు బంజారా బిడ్డను తొక్కేస్తారు, అవకాశం రాకుండా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాను, ఈ డైలాగులు ఇండస్ట్రీ ఒకసారి గమనించండి, పోలీసు వాళ్ళు కూడా ఒకసారి గమనించండి, అండ్ న్యాయ వ్యవస్థ, పొలిటికల్ లీడర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆమెకి, సార్ కలుగరవండి సార్. ఇప్పుడు నేను కాసేపు అడ్వకేట్ సుబ్బు గారిని పక్కన పెడితే పక్కనే బాధితుడు ఉన్నాడు, ఈ బాధితుడి మాటలతో అయినా కొంచెం చెల్లించండి. ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఈ వ్యవస్థలో ఎవ్వరం బతకలేం. వీడిని వాడిని పొడుచుకొని చేస్తారు. నీ మీదకి ఆయన ఎక్కియొచ్చు, రేపు వాళ్ళు మీ మీదకి ఎక్కిస్తారు, అంతకుమించి ఏం లేదు. ఒక సెంట్రల్ మినిస్టర్, మీరేం గొప్ప ఏం కాదు, అతీతమేం కాదు, మీరు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. 10,000కి నా జీవితంతో స్టార్ట్ చేసిన నా జీవితం ఈరోజు 10 లక్షలు తీసుకున్నారని నాతో ఫోన్లో కూడా అన్నావు మంగ్లీ. నువ్వే అన్నావు. ఇంకా హుందాగా బతకాలి కానీ లారీలు టిప్పర్లు ఎక్కించి జనాన్ని చంపేస్తారు, మీ అధికార దుర్వినియోగం చేస్తారు ఎవరన్నా సపోర్ట్ ఉంటే. అరే బాధితుడికి న్యాయం చేయమని చెప్తున్నారు. అంతమంది దగ్గర అన్ని కోట్లు కలెక్ట్ చేశాడు నీ తమ్ముడు మధు అనేవాడు, ఇంకొకవాడు చౌహాన్ అనేవాడు. వాళ్ళని ఈడ్చుకొచ్చి చెంపలకేసి బాధి నా పేరు బదనాం చేస్తున్నారా, నా పేరు బదనాం చేస్తున్నారు మీరు, నేను కష్టపడి సంపాదించుకొని ఏర్పరచుకున్న ఎంపైర్ నా వెనక ఉంది, దీన్ని మీరు కూల్ చేస్తున్నారు, ఎదవల్లారా పనికి మాలిన సన్నాసులారా అని వాళ్ళని చెంపలకేసి కొట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇదిగో ఇట్లాంటి వాళ్ళకి న్యాయం చేయి. నీ కాళ్ళు కడిగి నెత్తిని పోసుకుంటారు వీళ్ళందరూ, కాళ్ళు కడిగి నెత్తిని పోసుకుంటారు. ఇప్పుడు బాధితుడు మీ వర్షన్ ఏంటండి, మీరు ఎంత ఇచ్చారు? మీరు నేను సెప్టెంబర్లో 12,50,000 రూపాయలు ఇచ్చాను సార్ లో నుంచి, అండ్ మనీ నుంచి లోన్ తీసేసుకుని అతనికి ఇచ్చాను. ఎట్లా ఇచ్చారు మీరు, అసలు ఎందుకు ఇచ్చారు మీరు? మాకు 2020లో మేము అందరం కలిసి, అంటే మధు రమావతి మధు ఎవరైతే ఉన్నారో మాకు అప్పుడు ఒక కంపెనీలో పనిచేసాం, మా కొలిక్ పనిచేసాం ఇక్కడ మల్లెపల్లిలో. 2020-21 ఆ మధ్యలో ఒక 8 నెలలు 9 నెలలు వర్క్ చేసేసి ఆ కంపెనీలో వర్క్ చేసి బయటికి వెళ్ళిపోయాను. ఆ కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక బిజినెస్ చేస్తున్నా అంటారని మా కింద ఉన్న వాళ్ళకందరూ చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఓకే, ఆ బిజినెస్ ఏంటంటే ట్రేడింగ్ చేస్తున్నా, ఆ ట్రేడింగ్ లో డబ్బులు పెడుతున్నాం మేము, అండ్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడుతున్నాము, మీరు ఇస్తే మీ డబ్బులు ఇచ్చేసి రిటర్న్ ఇస్తామని మా వాళ్ళకి అందరికీ చెప్పాడు. 2021, 22, 23, 24 ఈ 4 ఏళ్ల తర్వాత మా దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఒక మంచి లగ్జరీ తారు కారు, ఒక మంచి బిల్డింగ్లు కొనుక్కొని మంచి గోల్డ్లు పెట్టేసేసుకొని అది ఇంత పెట్టేసేసుకొని మాకి కనపడాడు అప్పుడు. ఆ రోజు అప్పటికి మీరు డబ్బులు ఇచ్చేసారు? నో సార్, ఇవాళ ఇంకా ఓ అప్పటికి వేరే బాధితులు ఉన్నారు, ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు అయితే. ఓ ఇది చాలా ఉంది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో. ఇక్కడ కేవలం ఈ స్కామ్ లో మీరు అంటున్నారు కదా తీసుకొచ్చి చెంపలకేసి కొట్టించేయండి, చేయదు. ఎందుకంటే ఆవిడ ఇందులో ఉన్నారు కాబట్టి, చేస్తే ఆవిడ కూడా బయటకు వస్తారు కదా. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కామ్ లో దాదాపుగా 80% వరకు బంజారాలే ఉన్నారు. అయ్యో, వద్దిపల్లి కమ్యూనిటీని అడ్డం పెట్టుకున్నారు. వద్దిపల్లి తాండా, పలుగు తాండా, తర్వాత దేవరకొండ, ఈ ఏరియాలు మొత్తంలో కూడా దాదాపు వాళ్ళు చాలా మంది బాధితులు బయట కూడా ఉన్నారు. ఒకసారి లోపల పిలవచ్చు పాపం వాళ్ళని, పిలవండి. సో వీళ్ళు ఎంతో మంది బాధితులు ఇక్కడ సుమన్ టీవీకి వచ్చారనమాట.
ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటానికి ఎమోషన్ అవుతున్నారు, కొంతమంది కిందే ఉండి రాలేకపోతున్నారు. జరిగిందే అన్యాయం, దీనికి న్యాయం చేసేవాళ్ళు ఎవరా అని పాపం పంజాగుట్ట పిఎస్ చుట్టూ అందరూ అక్కడే టిఫిన్లు చేసుకుంటూ సాయంత్రం వరకు అక్కడే ఉంటూ ఎంతోమంది ఉన్నారు. 10 లక్షలు 5 లక్షలు వడ్డీలకు తెచ్చిచ్చారు. కొంతమంది ఏమో ఈ ఫోన్ యాప్ లోన్స్ ఉంటాయి కదా, ఆ లోన్ తీసుకొని పెట్టారు. కొంతమంది ఏమో బంగారం తాకట్లు పెట్టి బంగారం అమ్మేసి కూడా తెచ్చారంట. అందరూ బంజారా కమ్యూనిటీకి చెందిన వాళ్ళే.